ఇప్పుడున్న మన యాంత్రిక జీవితంలో సమయాభావం వల్లో, పని ఒత్తిడి వల్లో ఆటలకు ప్రాధాన్యం ఇవ్వడం లేదు. ప్రాధాన్యత ఇచ్చినా అవి కెరీర్‌గా తీసుకోవాలన్న ఆలోచన ఉంటేనే. అలా కెరీర్‌గా తీసుకోవాలనుకున్న వారు శిక్షణ కోసం వేలు, లక్షలు పెట్టడం చూస్తూనే ఉన్నాం. ఇకపోతే సాధారణ పిల్లలు, యువత విషయానికొస్తే ఆటలు మొబైల్‌లోనో, ట్యాబ్స్‌లోనో ఆడడం తప్ప బయటకు వెళ్లి నలుగురితో కలిసి ఆడడం లేదు. అవకాశమూ లేదు. కానీ పిల్లల, యువత మానసిక, శారీరక ఎదుగుదలకు తల్లిదండ్రులు రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. అలా తపన పడుతున్న తల్లిదండ్రులు ఒకసారి మన దేశంలో కనుమరుగైపోతున్న సంప్రదాయ ఆటల వైపు దృష్టి పెడితే బాగుంటుంది. అవి చాలా వరకు ప్రజలు తమ దైనందిన జీవితంలో వీలు ఉన్నప్పుడు సరదాకి ఆడుకునేవి, ఖర్చులేనివి. చాలా వరకు వయసుతో సంబంధం లేనివి, మరీ ముఖ్యంగా జ్ఞాపక శక్తిని, మానసిక వికాసాన్ని పెంచేవి. ఇంతకీ ఆ ఆటలేమంటారా? చాలా వరకు అందరికీ తెలిసినవేనండి. అందులో కొన్ని చూస్తే అంత్యాక్షరి, పల్లంకులి, గోలీలాట, లగోరి, చెస్, రమ్మీ, కబడ్డీ. వీటిని ఆడడం ద్వారా అందులో మనం చూపించే స్ట్రాటజిక్ థింకింగ్, ప్రాబ్లమ్ సాల్వింగ్ వల్ల కాగ్నిటివ్ స్కిల్స్, జ్ఞాపక శక్తి మెరుగుపడతాయి. వీటిలో తమకు సరిపడే వాటిని రొటీన్ లైఫ్‌లో భాగం చేసుకుంటే పిల్లలు, పెద్దలు ఉత్తేజంగా, చురుగ్గా ఉంటారు. సో, మీరు ఒకసారి ప్రయత్నించి చూడండి.